ప్రస్తుతం బాలీవుడ్లోని సూపర్ స్టార్లలో షారుఖ్ ఖాన్ కూడా ఒకరు. అంతేకాదు దేశంలో అత్యంత ధనిక నటుల్లో ఒకరు. ఒకప్పుడు షారుఖ్ ఖాన్ జీరో నుంచి తన ప్రయాణాన్ని అయితే ప్రారంభించాడు. ఇప్పుడు అతను వేల కోట్ల రూపాయలకు యజమాని అయ్యాడు. కొన్ని నివేదికల ప్రకారం షారుఖ్ ఖాన్ నికర ఆస్తుల విలువ 870 మిలియన్ల డాలర్లు, అంటే ఆయన ఆస్తి దాదాపు 7,300 కోట్ల రూపాయలు. ఇండియాలోనే అత్యంత సంపన్న నటుల్లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఒకరు. తిరుగులేని హీరోగా రాణిస్తున్నారు షారుఖ్. ఆయన ఆస్తులు 7,300 కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయి. షారుఖ్ ఖాన్ ఇంత రిచ్ కావడానికి కేవలం సినిమాలే కాదు, యాడ్స్ ద్వారా కూడా బాగా సంపాదిస్తున్నాడు ఈ కింగ్ ఖాన్. ఏ యాడ్ వచ్చినా కానీ చేసి కోట్ల రూపాయలు పారితోషికం అయితే తీసుకుంటాడు. షారుఖ్ ఖాన్ పాన్ మసాలా వాణిజ్య ప్రకటనలో కూడా నటించాడు. అవి హానికరమైనవి అని తెలిసి కూడా వాటిని ఎందుకు ప్రమోట్ చేశారన్న విమర్శలపై షారుఖ్ ఖాన్ గతంలోనే మాట్లాడారు. అది 2006. షారుఖ్ ఖాన్ శీతల పానీయాల కోసం ఒక ప్రకటన చేశారు. దానిపై చాలా విమర్శలు వచ్చాయి. అప్పుడు షారుఖ్ ఖాన్ సూటిగా సమాధానం ఇచ్చారు. ఈ శీతల పానీయాలను నిషేధించాలని నేను సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మన దేశంలో అమ్మడానికి వీలు లేదు. పిల్లలకు చెడుగా అనిపిస్తే బ్యాన్ చేయండి అని షారుఖ్ ఖాన్ అన్నారు. అలాగే ధూమపానం చెడ్డది, అలాంటప్పుడు దేశంలో సిగరెట్ తయారీని అనుమతించవద్దు. శీతల పానీయాలు చెడ్డవని మీరు భావిస్తే వాటిని తయారు చేయనివ్వద్దు. అది మన ప్రజలకు విషపూరితమైనదైతే దాన్ని భారతదేశంలో తయారు చేయనివ్వద్దు అని షారుఖ్ ఖాన్ అయితే పేర్కొన్నారు. మీకు ఆదాయం వస్తుంది కాబట్టి మీరు దాన్ని ఆపడం లేదు. కొన్ని ఉత్పత్తులు హానికరమని మీరు భావిస్తే వాటిని మీరు ఆపడం లేదు, ఎందుకంటే వాటి వల్ల ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. నా ఆదాయాన్ని నేను ఆపుకోలేను. నేను నటుణ్ణి, ఏదో ఒకటి చేసి దాని ద్వారా ఆదాయం పొందాలి. మీరు ఏదో తప్పుగా భావిస్తే దాన్ని ఆపండి, ఎలాంటి ఇబ్బంది లేదు అని షారుఖ్ ఖాన్ అయితే అన్నారు. షారుఖ్ ఖాన్ పాన్ మసాలా ప్రకటన చేసినప్పుడు విమర్శలను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ దాన్ని ఆపలేదు. అలాగే అక్షయ్ కుమార్ కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. దాంతో అతడు ఆ యాడ్ని వదిలేశారు.